జై శ్రీరామ్. అందరు చేతులు పైకి. జై శ్రీమన్నారాయణ. జై శ్రీరామ్. ప్రియ భగవద్ బంధువులకు, మన చిదినపల్లి ఉమ్మడి గ్రామ పంచాయతీ ప్రజలందరికీ కూడా పరాభావ నామ సంవత్సర శుభాకాంక్షలు. అందరూ కూడా ఈ యొక్క పరాభావ నామ సంవత్సరము ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ, మన బొప్పారం సీతారామాంజనేయ స్వామి దేవాలయం, మండలం కాటారం, జిల్లా జయశంకర్ జిల్లా. ప్రియ భగవద్ బంధువులందరికీ, ప్రజలందరికీ ముఖ్య గమనిక, మనకు ఈ సంవత్సరము చైత్ర శుద్ధ సప్తమి 25/3/2026 బుధవారం నుండి 27/3/2026 శుక్రవారం వరకు అత్యంత వైభవపేతంగా మన యొక్క బొప్పారం సీతారామాంజనేయ స్వామి చతుర్థ వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగును. కావున ఈ ప్రాంతంలో ఎక్కడ కూడా మనకు రామాలయం అనేది లేదు. మన ఆలయంలో సీతారామాంజనేయ స్వామి మరియు లలితాదేవి ఉన్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ యొక్క 27 శ్రీరామనవమి కళ్యాణము అత్యంత వైభవపేతంగా జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో విచ్చేసి ఈ యొక్క స్వామివారి కళ్యాణాన్ని తిలకించి స్వామివారి కృపకు పాత్రులయ్యి తీర్థప్రసాదాలు స్వీకరించగలరు. మనకు ఈ 3 రోజుల కార్యక్రమాలలో ముందుగా 25వ తారీఖు బుధవారం రోజున స్వామివారికి ప్రాతకాలమందు అభిషేకము, అలంకరణ, అష్టోత్తరం ఉంటుంది. తదుపరి సాయంకాలము విష్ణు సహస్రనామ పారాయణము. 2వ రోజు గురువారం రోజున ఉదయము హోమము, బలిహరణము, ఇవన్నీ కూడా కార్యక్రమాలు ఉంటాయి. 27వ తారీఖు ఉదయము 6 గంటల నుంచి పూర్ణాహుతి. తదుపరి స్వామివారి ఎదుర్కోళ్ల మహోత్సవము అత్యంత వైభవపేతంగా లక్ష్మీదేవరతోని కళ్యాణ మహోత్సవం మరియు కళ్యాణం అనంతరము కూడా అన్నప్రసాద వితరణ ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ యొక్క కళ్యాణంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యి తీర్థప్రసాదాన్ని స్వీకరించగలరు. ఇట్లు ఆలయ ధర్మకర్తలు ఆలయ ధర్మకర్తలు నంద కిషోర్ బాబు గారు, ధర్మపత్ని సుజనమ్మాయి గారు, డాక్టర్ నంద గోపాల్ బాబు గారు, జయ చైతన్యరావు గారు మరియు ఆలయ పూజారి, మన చిదినపల్లి గ్రామ ప్రజలందరూ, భక్త బృందము అందరూ కూడా వచ్చినందుకు స్వామివారి ఆశీస్సులు. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. చిదినపల్లి ఉమ్మడి గ్రామ పంచాయతీ ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు. 25, 26, 27 జరగబోయే కళ్యాణానికి అధిక సంఖ్యలో భక్తులందరూ హాజరు కావాలని నేను కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. జై లలితాదేవి. ఈరోజు ఉగాది పరాభనవ సంవత్సరం. ఉమ్మడి గ్రామ పంచాయతీ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఉగాది పరాభనవ సంవత్సరం అంటే దీనికి ఒక విశిష్టత ఉన్నది. ఇది మనకు చాలా సంవత్సరాల తర్వాత పరాభనవ సంవత్సరం వస్తుంది. పరాభవం అంటే కొంతమంది ఏమనుకుంటారంటే అపజయాన్ని పరాక్రమం అంటారు కాబట్టి అని అంటారు. అపజయం వల్లనే జయం ఉంటుంది, పరాభవం వల్లనే మనకు పరమార్శ ఉంటుంది. దైవ సంభూతులైన కొంతమంది ఆ ముహూర్తంలో పుట్టిన వాళ్ళకి, ఈ సంవత్సరంలో పుట్టిన వాళ్ళకి చాలా విశిష్టత ఇది కూడా ఇస్తుంది. సనాతన ధర్మం ప్రకారం ఈ పరాభవ సంవత్సరం అనేది ఒక మనకున్న సంవత్సరాలలో, ఉగాది తెలుగు సంవత్సరాలలో ఇది చాలా ముఖ్యమైన సంవత్సరం. పరాభవం అంటే పరము ఉంటుంది, పరాభవం ఉంటుంది, విజయం ఉంటుంది, అన్నీ ఉంటాయి. కాబట్టి అన్ని కలిపిందే పరాభవం అవుతుంది. కాబట్టి ఉగాది శుభాకాంక్షలు గ్రామ పంచాయతీ ప్రజలందరి తరఫున. అట్లనే ఇది 1976-77 ఊర కమలా మనోహరరావు గారు మరియు వారి సతీమణి అయిన ఊర సావిత్రిదేవి గారు వారి ఆధ్వర్యంలో ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి కడదామని అనుకున్నారు. ఆ గుడికి అన్ని నిర్మాణం అయిన తర్వాత బగుళ్ళ స్వామిని ఎక్కడి నుంచో స్వామి వచ్చి చింతగాని చెన్నకేశ్వర స్వామి ఆలయం ప్రతిష్టప్పుడు ఆ స్వామి ఇక్కడికి వచ్చి, అమ్మ ఇక్కడెక్కడ రామాలయం లేదు, మీరు దొరవారితో చెప్పి ఎట్లయినా రామాలయం కట్టిండ్రమ్మ, ఇప్పటికీ ఈ గుళ్ళనే చాలు రాముని పెడదామని వారి ప్రోద్బలంతో అప్పుడు సావిత్రిదేవి గారు, కమల మనోహరరావు గారు వారు ఆలోచన చేసి రామాలయం టెంపుల్ బొప్పారము చిదినపల్లి గ్రామ పంచాయతీలో బొప్పారం గ్రామంలో చిన్నగా గుడి కట్టి ఆ గుడిలో నిర్మించడం జరిగింది 76-77. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతినిత్యం అయ్యగారు ద్వారా ప్రతి సంవత్సరం గవర్నమెంట్ ఇవ్వకుండా జీతభత్యాలు వాళ్ళకి అయ్యగారులకు ఇచ్చుకుంటూ ఇప్పటి వరకు దీనికి గుడికి కావలసిన కార్యక్రమాలన్నీ చేసుకుంటూ వస్తున్నారు. ఈ మధ్యకాలంలో వారు పోయిన తర్వాత వారి పెద్ద కుమారుడైన నందకిషోర్ బాబు
మరియు నందగోపాల్ బాబు వారి సతీమణులు సుజన్ రావు, జై చైతన్యరావు అందరు ఆలోచన చేసి గుడి చిన్నగా ఉన్నది అని ఇక్కడి నుంచి అమెరికాలో ఉన్న మా అమ్మాయి కళలో పోయి దేవుడు కనబడి ఇది కొంచెం వాస్తుకు లేదు, దీన్ని మంచిగా చేయాలి, పెద్దలు మీరే కాబట్టి రేపు ఈ గుడి మంచి వృద్ధిలోకి వస్తుంది, దీన్ని మంచిగా చేయాలని కానీ వారు అదే దాన్ని ఆసరా తీసుకొని ఆ గుడి కోసం వారు ఎంతో కృషి చేసి ఇలా ₹1 కోటి పెట్టి ఈ రామాలయాన్ని ఇక్కడ మళ్ళీ నిర్మించడం జరిగింది. దానికి ప్రతిష్టాపన అయింది. ప్రతిష్టాపన నుంచి అంతకుముందు పాత గుడి ఉన్నప్పుడు ప్రతిష్ఠించిన టైంలో చేసేది, అది ఇప్పుడు ఈ కొత్త ప్రతిష్ట అయిన కాడ నుంచి శ్రీరామనవమి నాడే రాముని కళ్యాణం జరుపుకోవడం జరుగుతుంది. వారు ఎక్కడున్నా వారి ఆశీస్సులు ఉంటాయి. వారి తరఫున ఊరు ప్రజలందరూ పాల్గొని ఈ యొక్క కళ్యాణాన్ని మహా అతి వైభవంగా జరిపించి అందరూ పునీతులు కావాలని కోరుకుంటూ ఉమ్మడి గ్రామ పంచాయతీ చిన్నపల్లి మాజీ ఎంపీటీసీ నరసింహరావు. శ్రీరామ్ చిదినపల్లి ఉమ్మడి గ్రామ పంచాయతీ ప్రజలకి పరాభావన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. 25, 26, 27 తేదీల్లో మన ఉమ్మడి గ్రామ పంచాయతీ పరిధిలో కలిగినటువంటి సీతారామచంద్రస్వామి కళ్యాణ మహోత్సవం శ్రీరామనవమి రోజున జరుగును కావున ఉమ్మడి గ్రామ పంచాయతీలోని ప్రజలందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఈ రామాలయంలో నిర్వహిస్తున్నటువంటి కళ్యాణాన్ని తిలకించి పాత్రులు కాగలరని మేము ఉమ్మడి గ్రామ పంచాయతీ ప్రజలకు సవినయంగా మనవి చేస్తా ఉన్నాం. జై శ్రీరామ్. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ.